హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ ఈఎపీసీ 2025కి సంబంధించి 23 అంటే ఈ రోజున మనకి ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ జరిగింది కదండీ! సెకండ్ షిఫ్ట్ అనేది. సో, సెకండ్ షిఫ్ట్ అనేది ఏ విధంగా క్వెషన్ పేపర్ వచ్చింది. సో, అసలు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి కూడా మనకి ఏ టాపిక్స్ వచ్చాయి ఎక్కువగా. దాంతో పాటే మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి మనకి ఓవరాల్‌గా ఎలా ఉంది. సో, స్టూడెంట్స్ అన్నవాళ్ళు ఎన్ని మార్కులు మనం స్కోర్ చేయగలిగే అవకాశం అయితే ఉంది. సో, ఎట్లా పేపర్ వచ్చిందని చెప్పేసి డిస్కస్ చేసుకోబోతున్నామనమాట. సో, ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ అయితే చేయండి. వీడియో లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్‌ని. సో, అట్లా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకి డే టు డే మనకి పేపర్ అనాలిసిస్ వస్తుంది. దాంతో పాటు నార్మలైజేషన్ ప్రక్రియ తర్వాత మనకి ఏ షిఫ్ట్ వారికి ఎన్ని మార్కులు కలగబోతున్నారని చెప్పేసి కూడా క్లారిటీగా అయితే మీకు అప్డేట్ అయితే ఇవ్వబోతుందనమాట. సో, అట్లాగే దాంతో పాటు మనకి రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? కౌన్సెలింగ్ ఎట్లా ఉండబోతుంది? కౌన్సెలింగ్ సంబంధించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం కూడా డిస్కస్ చేసుకోబోతున్నామండి. సో, అందరూ కూడా ఈ వీడియోని లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే మంచి మోటివేషన్ అయితే వస్తుంది. సో, అట్లాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సో, వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండనమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే మరి ముందుగా చూసుకున్నట్లయితే మనకి మ్యాథ్స్ అండి. సో, మ్యాథమెటిక్స్ ఎట్లా ఉంటుందంటే, సో, మ్యాథ్స్ అనేది ఇవాళ మార్నింగ్‌తో పోలిస్తే, అలాగే నిన్న షిఫ్ట్‌లతో పోలిస్తే మ్యాథ్స్ అనేది డిఫికల్టీ లెవెల్ అనేది చాలా పెరిగిపోయిందనమాట. అంటే మార్నింగ్‌తో పోలిస్తే మనకి ఏదైతే ఈవినింగ్ షిఫ్ట్ ఉందో, లేకపోతే మనకి ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ ఉందో, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్‌లో మ్యాథ్స్ అయితే మాత్రం డిఫికల్టీ అనేది చాలా వరకు పెరిగిపోయిందండి. మ్యాథ్స్ అనేది అసలు సాల్వ్ కూడా చేయలేకపోతున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో, ఎవరైతే ఓకేనా. నెక్స్ట్ షిఫ్ట్‌కెళ్తున్నారు. వాళ్ళు మ్యాథ్స్ మీద ఫోకస్ చేయకండి. ఎందుకంటే మ్యాథ్స్ అనేది చాలా టఫ్‌గా అడుగుతున్నారనమాట. ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా మనకి కొంచెం మోడరేట్‌గా అడుగుతున్నారు గానీ, మ్యాథ్స్ మాత్రం చాలా డిఫికల్ట్‌గా అయితే అడుగుతున్నారండి. మనకి ఇంటిగ్రేషన్ నుంచి, డిఫరెన్షియేషన్ నుంచి, అట్లాగే కాంప్లెక్స్ నంబర్స్ నుంచి సో, ఇట్లాగా మ్యాట్రిసెస్ సో, ఇవన్నీ అయితే మనకి అడుగుతున్నారనమాట. బట్ అండ్ ఇవి కూడా మనకి చాలా వరకు కూడా ఏంటి అనుకున్నట్లయితే, చాలా డెప్త్‌గా లెంగ్తీ ప్రాసెస్ అడుగుతున్నారనమాట. అంటే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతను టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకోలేని విధంగా అయితే అడుగుతున్నారనమాట. ఇవాళ మ్యాథ్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా డిఫికల్ట్‌గా అయితే వచ్చిందండి. సో, దాని డిఫికల్టీ లెవెల్, టఫ్‌నెస్ లెవెల్ కూడా చాలా పెరిగిపోయిందని చెప్పుకోవాలి. స్టూడెంట్స్ సాల్వ్ చేయని విధంగా అయితే ఇస్తున్నారనమాట. అసలు మ్యాథ్స్ అనేది ప్రతి షిఫ్ట్‌కి కూడా ఎందుకింత హార్డ్ చేస్తున్నారు? ఎందుకింత కష్టంగా చేస్తున్నారని చెప్పేసి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందనమాట. అది మరి వాళ్ళ ఎంసెట్ వాళ్ళకి అర్థమైతే అవ్వాలి తప్పిస్తే, మ్యాథ్స్ మాత్రం చాలా డిఫికల్ట్‌గా అయితే వస్తుంది. సో, ఇది నేను 23 అంటే ఈ రోజు జరిగిన మార్నింగ్ షిఫ్ట్ అనాలిసిస్‌లోని సో, మనకి నిన్న, ఇవాళ ఏ సబ్జెక్ట్స్ రిపీట్ అయ్యాయి, ఏ యూనిట్స్ నుంచి చాప్టర్స్ అనేవి రిపీట్ అయ్యాయని చెప్పాను. సో, అవి మీరు చూడండనమాట. సో, మీరు ఏ షిఫ్ట్ అయినా సరే, నెక్స్ట్ రాబోయే షిఫ్ట్‌లోని మీరు ఏ షిఫ్ట్ అయినా సరే, ఆ వీడియో చూడండి. 23 మార్నింగ్ షిఫ్ట్ అనమాట. అంటే ఇవాళ జరిగిన మార్నింగ్ షిఫ్ట్‌లోని పేపర్ డిస్కషన్స్ చేస్తూ, సో, ఏ టాపిక్స్ రిపిటేటివ్‌గా పడుతున్నాయి, నెక్స్ట్ షిఫ్ట్‌లోకెళ్తున్న వాళ్ళు ఏ టాపిక్స్‌ని కంటిన్యూయస్‌గా రివైజ్ చేయాలని చెప్పేసి చెప్పాను. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అదే వీడియోలో చెప్పిన టాపిక్సే మళ్ళీ మనం అనుకున్నట్టే మనం మాట్లాడుకున్నట్టుగానే ఇవాళ ఈవినింగ్ కూడా రిపీట్ చేశారనమాట. ఓకేనా? ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అయితే దాంతో పాటు మనకి కెమిస్ట్రీ చూద్దాం ఒకసారి. అసలు కెమిస్ట్రీ ఎట్లా వచ్చిందనుకున్నట్లయితే, అయితే కెమిస్ట్రీ అనేది మనకి ఈజీగానే ఇస్తున్నారండి. సో, నిజం మాట్లాడుకుందాం. సో, కెమిస్ట్రీ అనేది మనకి ప్రతి షిఫ్ట్‌లో కూడా ఈజీ టు మోడరేట్‌గా అయితే ఇస్తున్నారు. అయితే ఇవాళ వాళ్ళు చెప్పింది ఏంటి అనుకున్నట్లయితే, మ్యాథ్స్‌లోనే మేము 20 క్వెషన్స్ కూడా సాల్వ్ చేయలేకపోయాము. ఒక 10 క్వెషన్‌ల నుంచి 20 క్వెషన్‌లు, 80 క్వెషన్‌లు కానీ 10-20 క్వెషన్‌లు కూడా సాల్వ్ చేయడానికి చాలా కష్టపడ్డాము అని చెప్తున్నారనమాట. మిగిలినవైతే సాల్వ్ చేయలేకపోయామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే కెమిస్ట్రీకి సంబంధించి అయితే మాత్రం పేపర్ అయితే ఈజీగానే ఇచ్చారండి. కెమిస్ట్రీ అనేది మనకి ఈజీగానే వచ్చింది. సాల్వ్ చేసే విధంగా అయితే వచ్చిందనమాట. కెమిస్ట్రీ అనేది మీరు మాక్సిమం 40 క్వెషన్స్‌లోని వాళ్ళు 25 నుంచి కూడా 30 క్వెషన్స్ అయితే అటెంప్ట్ చేయగలిగే విధంగా అయితే వచ్చిందని చెప్పేసి, సో, మిగిలిన 10 కూడా కొంచెం ట్రై చేస్తే అయిపోద్ది. మొత్తం ఇంకా చూసే విధంగానే వచ్చిందనమాట. అట్లాగే మనం ఫిజిక్స్ చూద్దామండి. సో, ఫిజిక్స్ ఏ విధంగా ఉందనుకున్నట్లయితే, ఫిజిక్స్ అనేది ఎక్కడో కొంచెం మోడరేట్‌గా అయితే వచ్చిందండి. సో, మోడరేట్‌గా ఉందనమాట. మనం కొంచెం టైం పెడితే సాల్వ్ అయితే అయిపోతుందనమాట. అయితే ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే ఫిజిక్స్ అనేది మ్యాథ్స్ కన్నా టఫ్ ఇస్తారనమాట. ఎందుకంటే ఫిజిక్స్ సబ్జెక్ట్‌లో ఏంటనుకున్నట్లయితే మనకి థియరీతో పాటు ఫార్ములాస్, కొంచెం లాజిక్, కొంచెం సబ్జెక్ట్ అయితే అండర్‌స్టాండ్ అయితే అవ్వాలి కాబట్టి. బట్ ఫిజిక్సే చూస్తే ఫిజిక్స్ యొక్క టఫ్‌నెస్ అనేది మ్యాథ్స్‌తో పోలిస్తే తక్కువైతే ఉంది. మ్యాథ్స్‌తో పోలిస్తే ఈజీగాను, కొంచెం మోడరేట్‌గాను ఉందనమాట. ఓకేనా? కెమిస్ట్రీతో పోలిస్తే కొంచెం టఫ్‌గా అయితే ఉంది. బట్ ఫిజిక్స్ అనేది సాల్వ్ చేసే విధంగా ఉంది. సో, అందుకని మీరందరూ కూడా నెక్స్ట్ షిఫ్ట్‌లో ఎవరైతే ఉన్నారో ముందుగా కెమిస్ట్రీ పట్టుకోండి. కెమిస్ట్రీ 40 మార్క్స్ సాల్వ్ చేసిన తర్వాత ఫిజిక్స్‌కెళ్ళండి. ఫిజిక్స్ 40 మార్క్స్ సాల్వ్ చేసిన తర్వాత అప్పుడు మీరు మ్యాథమెటిక్స్‌కైతే ఎళ్ళండి. ఎవరు కూడా మ్యాథ్స్‌తో స్టార్ట్ చేయవద్దు. మ్యాథ్స్‌తో స్టార్ట్ చేస్తే మీ టైం అనేది కన్జ్యూమింగ్ అయితే అయిపోతుందనమాట. అయితే ఈ షిఫ్ట్‌లోని చదువుకొని వెళ్ళిన వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉందని చూసుకున్నట్లయితే 80 మార్క్స్ అయితే వస్తుందండి. సో, 80 మార్క్స్ అనేది 80+ మార్క్స్ అయితే వస్తుంది. సో, 80-90 మార్క్స్ అనేది మనం స్కోర్ చేసే విధంగా అయితే వచ్చిందనమాట. సో, కొంచెం మీరు బాగా చదువుకున్నట్లయితే మీరు 100
100 స్కోర్ చేయగలరు. బట్ మనకేంటి అనుకున్నట్లయితే, మనం ఇచ్చే రేటింగ్ అనుకున్నట్లయితే, ఎవరైతే ప్రిపరేషన్ చేసి వెళ్తారో వాళ్ళకి 80 మార్క్స్ వరకు కూడా వాళ్ళు స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో, అట్లాగే మనకి మెయిన్ ప్రాబ్లమ్ అనేది లెంగ్తీ క్వెషన్స్ వల్ల, టైమ్ మేనేజ్‌మెంట్ వల్ల అయితే వస్తుందనమాట. సో, మీరు మాక్ టెస్ట్‌లు అయితే రాయండి. సో, మాక్ టెస్ట్‌లు ఎట్లా రాయాలో కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉందనమాట. సో, ఆ మాక్ టెస్ట్‌లు మీరు కంటిన్యూస్‌గా రాస్తే మీకు అర్థమైతే అవుతుందనమాట. మీకు ఒక 3 ఆర్ 4 డేస్ లైక్ మీరు 28థ్, 26థ్ అట్లా మీ టైమ్ షెడ్యూల్ ఉంటే, వీలైతే ఒక 2 మాక్ టెస్ట్‌లు రాసినట్లయితే మీరు టైమ్ మేనేజ్‌మెంట్ అయితే మీకు అర్థమైతే అయిపోతుందనమాట. మీకు అర్థమైంది కదా! సో, టైమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. టైమ్‌ని మేనేజ్‌మెంట్ చేసుకుంటే మీరు ప్రతి ఎగ్జామ్ కూడా సాల్వ్ చేయగలుగుతారు. సో, ఎందుకంటే లాస్ట్‌లో మనకి టైమ్ అయితే ఉండట్లేదు. ఓకేనా? సో, అందరూ కూడా బేస్ చేసుకోండి. సో, మీకు ఇంకా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఏ షిఫ్ట్ ఎగ్జామ్ రాయబోతున్నారో ఆ షిఫ్ట్ కామెంట్ చేయండి. ఆ షిఫ్ట్‌కి సంబంధించి వీలైతే నేను పేపర్ ప్రిడిక్షన్ వీడియో చేస్తానన్నమాట. సో, ఏ యూనిట్ నుంచి మనకి చాప్టర్‌ల నుంచి క్వెషన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి నేను పేపర్ ప్రొడక్షన్ వీడియోస్ చేస్తాను. దాంతో పాటు మీరు ఏ షిఫ్ట్‌కి సంబంధించి ఎగ్జామినేషన్ రాసారో ఆ షిఫ్ట్ కామెంట్ చేసినట్లయితే దాని నుంచి నేను పికప్ చేసుకొని నేను మీకు ఐడియా అయితే ఇస్తానన్నమాట. ఈ షిఫ్ట్ వచ్చి ఎట్లా రాశారని చెప్పేసి. ఓకేనా? సో, అట్లాగే నార్మలైజేషన్ వీడియోస్ కూడా కావాలంటే ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని మార్కులు యాడ్ అవుతాయి, ఎన్ని మార్కులు కట్ అవుతాయి అని చెప్పేసి నార్మలైజేషన్ ప్రక్రియలో ఆ వీడియో కూడా కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరు ఏ షిఫ్ట్ రాసారని చెప్పేసి దాన్ని బట్టి వీడియో తీసి పెడతానన్నమాట.